తమ యొక్క సంతానం ద్వారా ఇబ్బందులు పడేటటువంటి దంపతులు కానీ వ్యక్తులు కానీ ఎలాంటి పరిష్కారాల ద్వారా తమ యొక్క సమస్యను పరిష్కరించుకోవచ్చో మనం ఇప్పుడు చూద్దాము. సాధారణంగా 5వ స్థానం అనేది సంతానాన్ని చూపిస్తుంది జాతక చక్రంలో. కాబట్టి ఈ 5వ స్థానానికి పాపగ్రహాల యొక్క సంబంధం ఉన్నా కానీ, రాహుకేతు గ్రహాల యొక్క మధ్య బందీ అయినా కానీ, లేదా సంతానకారకుడైనటువంటి గురువు దోషభూయిష్టంగా ఉన్నప్పుడు కలిగినటువంటి సంతానం ద్వారా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికోసము సంతానకారకుడైనటువంటి గురువు జప మంత్రాన్ని చేయడం కానీ, లేదా గురువుకు శాంతి పూజలు నిర్వహించడం కానీ చేయడం ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు. అదేవిధంగా 5వ స్థానానికి రాహుకేతు సంబంధం వచ్చినప్పుడు పితృదోషాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా సంతానం ద్వారా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికోసం పితృ తర్పణాలని అమావాస్య నాడు విడవడం కానీ, లేకపోతే అమావాస్య లేదా ముఖ్యమైనటువంటి పుణ్య సమయాలలో నదీ తీరాల దగ్గర పితృతర్పణాలు వదలడం కానీ, లేదా ఇంట్లో పితృశాంతి హోమాలను నిర్వహించుకోవడం అనేది కూడా సంతానం ద్వారా జరిగే ఇబ్బందులని పరిష్కరించుకోవచ్చు. అదేవిధంగా అత్యంత ప్రధానమైనది ఈ యొక్క దోషాలని నివారించుకోవడం కోసం చేయవలసినటువంటి విధి ఏంటిదంటే రుద్రాభిషేకము. కాబట్టి రుద్రాభిషేకం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పుడు చేయాలి రుద్రాభిషేకం అన్నప్పుడు, సాధారణంగా మనకు నెలలో వచ్చేటటువంటి పౌర్ణమికి ముందు త్రయోదశి, తర్వాత అమావాస్యకు ముందు వచ్చేటటువంటి త్రయోదశి నాడు వచ్చేటటువంటి ప్రదోష కాల వేళ, అంటే సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల వరకు మధ్య ఉన్న కాలాన్ని ప్రదోష కాల సమయం అంటాం. ఈ ప్రదోష కాల సమయంలో ఆ యొక్క అమావాస్య పౌర్ణమి ముందు రోజైనటువంటి త్రయోదశి నాడు ఆ సమయంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించినట్లయితే ఈ యొక్క పితృదోషాల యొక్క ప్రభావం అనేది చాలా వరకు తగ్గిపోయి సంతాన సమస్యలు కూడా పరిష్కారం కావడం అనేది జరుగుతూ ఉంటుంది.